నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ కార్యక్రమం 23 మార్చి నుంచి 6 ఏప్రిల్ తేదీ వరకు 6 గంటల నుంచి 9 గంటల వరకు కుష్టు వ్యాధి నివారణపై ఇంటింటి సర్వే చేశారు. కావున గ్రామం ప్రజలు ఎవరైనా స్పర్శలేని తెల్ల మచ్చలు, రాగి వర్ణం కులం మచ్చలు ఉన్న వాళ్ళని గుర్తించి వారికి తగిన చికిత్స అందిస్తామని తెలిపారు. 5 మచ్చలలోపు గల వారికి 6 నెలల చికిత్స, 5 కంటే ఎక్కువ మచ్చలు ఉన్న వారికి 12 నెలల చికిత్స అందజేయబడును అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదనాచారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హిమబిందు, పిఎంఓ మల్లయ్య, డిపిఎంఓ ఈరియా నాయక్, సూపర్వైజర్ డిపిఓ చిరంజీవి, ఏఎన్ఎం యాదలక్ష్మి, ఆశా వర్కర్లు సుభద్ర, స్వప్న, హసీనా బేగం, కోమల, పవిత్ర, జరీనా ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎల్సిడిసి సర్వే అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. చాలామందికి స్పర్శలేని మచ్చలను ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. దానివల్ల క్రమక్రమంగా అది పెరిగి నరాల వ్యాధిలాగా వ్యాపించి అంగవైకల్యము లేదా అంగాలలో స్పర్శలు లేకుండా వేళ్ళు, చేతులు, కాళ్ళు వేళ్లకు, చేతుల వేళ్లకు వంకర పోవడము ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి లెప్రసీ డిటెక్షన్ కోసం మనం స్పర్శలేని మచ్చలను ఆశాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఈ మచ్చలు ఉన్నట్టయితే తప్పకుండా ఆశాలను సంప్రదించినట్టయితే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళకు సంబంధిత పిఎం వాళ్ళకి కానీ ఏపీఎం వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ట్రీట్మెంట్ డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది 6 నెలలు కానీ సంవత్సరం పాటు కానీ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా వాడితే ఈ మచ్చల నివారణ అనేటువంటిది ఈజీగా జరుగుతుంది. జిల్లాలో ఈ కేసుల వ్యాప్తి లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్ కాబట్టి ఇది అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మనం ఎల్సిడిసి క్యాంపెయిన్ అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాము. దీనిలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు ఒక 20 ఇళ్ళు ప్రొద్దున 6 నుంచి 9 గంటల వరకు ప్రతి ఒక్క ఆశ కూడా ఇంటి సందర్శన చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఈ స్పర్శలేని మచ్చల గురించి అడిగి తెలుసుకొని ఉన్న వాళ్ళని గుర్తించి పిహెచ్సికి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. Thank you.